మనం దేవుని చేతుల్లో నలగాలి. దేవుడు మనల్ని శోధిస్తాడు, పరిశోధిస్తాడు. అక్కడే చాలా మంది తిరగబడిపోతారు. దేవుడు మన టెస్ట్ చేస్తాడు. నువ్వు అడిగింది ఇవ్వడం, అయితే నువ్వు లేపో అంటే పనికిరావు. నువ్వు అడిగింది ఇవ్వడం, నువ్వు ఆశించినట్టు ఉండవు. ఏదో ప్రభుని నమ్ముకుంటే నేను అంతా సంతోషంగా ఉంటాను, నాకు శోధనలు ఉండవు, అందరూ నన్ను గొప్పగా మెచ్చుకుంటారు అనుకుంటావు. నీకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎదురు చూడని కష్టాలు వస్తాయి. అన్నిటినీ తట్టుకున్నప్పుడే విరిగి నలిగిన హృదయం కలిగిన వాడికి ఎన్నొచ్చినా ప్రభు దగ్గర తగ్గించుకుంటాడు. దీర్ఘశాంతంగా మనం అణిగిమణిగి ఉండమన్నాడు. అందుకే దేవుడు నీవు ఆయన ప్రణాళికలో ఎన్ని తలంపులు నీ పట్ల ఉన్నాయో దాని ప్రకారంగా నీ జీవితాన్ని మలుస్తున్నాడు. నీ పయనాన్ని మలుస్తున్నాడు. నీ యొక్క ఉద్యోగంలో కానీ, నీ స్టడీస్లో కానీ, నీ వివాహం విషయంలో కానీ, ఇట్స్ ఆల్ ఆయన ప్రణాళికలో జరుగుతున్నప్పుడు, ఆయన ప్రణాళిక అంతమేంటో నువ్వు లోబడినప్పుడు చూడగలుగుతావు. ఇట్స్ ఆల్ యువర్ అండర్ ప్రాసెస్. ఆయన మన కోసం కలిగి ఉన్న తలంపులు ఆకాశానికి భూమి ఎంతెత్తున్నాయో అంతెత్తైన తలంపులు ఒకరోజులు ఎట్టా చెప్తారు నీకు, ఒక్కరోజులు ఎట్లా నెరవేరుతాయి నీ కోసం. ఆయన బాగా మలుస్తూ ఉంటాడు.